హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ వేసుకునేదంతా రోల్డ్ గోల్డ్ అని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన సూర్యాభాయ్ సాక్షి ఛానల్ కి క్లారిటీ ఇచ్చారు. ఐటీ అధికారులు విచారణకు పిలిచిన మాట వాస్తవమేనని, గోల్డ్ మొత్తానికి బిల్స్ అడిగిన మాట కూడా నిజమే అన్నారు. కానీ ఆ బంగారం రోల్డ్ గోల్డ్ అని ఎక్కడా చెప్పలేదన్నారు. కొందరు వ్యక్తులు కావాలని తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అసత్య ప్రచారాలతో తన ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతోందని, దయచేసి అబద్ధపు వార్తలను ప్రచారం చేయొద్దని కోరారు సూర్యాభాయ్. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. గోల్డ్ మ్యాన్గా పేరొందిన సూర్య అలియాస్ పల్లపు సురేష్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అతనిపై వస్తున్న ఆరోపణలపై అతని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అయితే మీరు వేసుకుంటున్న ఏదైతే ప్రస్తుతం మీ ఒంటిపైన గోల్డ్ కనిపిస్తూ ఉందో, దీనిపైన అదంతా పూర్తిగా కూడా గోల్డ్ కాదు, వెండి అలాగే రాగి కలిపి దానిపైన గోల్డ్ పూత పూసారని కూడా చెప్తా ఉన్నారు. అసలు దీని గురించి ఏం చెప్తారు? అమ్మా, ఇది రూమర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా డిక్లరేషన్ ఇంకా ఇవ్వలేదు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రైజ్ అనేది నా మీద ఇంకా కంప్లైంట్ అవ్వలేదు. పూర్తిగా ఆ ప్రాసెస్ ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది, అయిపోలేదు. అయిపోకముందే అండ్ ప్రతి ఒక్కటి ఎలిగేషన్ చేసుకుంటూ ఫేక్ అని క్రియేట్ చేసుకుంటూ నేను కొన్ని న్యూస్ పేపర్లో చూసా. నిన్న న్యూస్ పేపర్లో ఓకే అతను వేసుకునే దాంట్లో ఇది ఉంది అది ఉంది, బట్ దానికి సంబంధించింది 3 lakhs మాత్రమే ఉందంట గోల్డ్లో అని అన్నారు. ఈరోజు మాత్రం 3.9 అని ఒక దాంట్లో రాశారు, 7.5 అని ఒక న్యూస్ పేపర్లో రాశారు. దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద ఎలిగేషనో, ఎంత పెద్ద కుట్రనో మీకు అర్థమైపోయి ఉండాలి. అండ్ ఇంకో విషయం, నన్ను ఎవరైతే ఇలా ట్రోలింగ్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు నిజమైన మీడియా మిత్రులు కాదమ్మా. ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ కాంట్రవర్సీ చేయండి, ప్రాబ్లం క్రియేట్ చేయండి, ఇది ఫేక్ అని క్రియేట్ చేయండి, ఇలా వీడియో పెట్టండి అని చాలామంది కావాలని పకడ్బందీగా ఇదంతా చేస్తున్నారమ్మా. ఇది అయినా నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా నేను ఎంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో ఇచ్చేసాను. నేను మీరు ఏదైతే మామూలుగా ఇప్పుడు కనిపిస్తూ ఉందో ఇంతవరకే వేసుకుంటారా రోజు, లేకపోతే? యాక్చువల్లీ మొన్న తిరుపతికి వెళ్ళి అని చెప్పి నేను ఎక్కువ వేసుకున్నానమ్మా. ఎక్కువ వేసుకొని కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం, తమిళ్లో రావడం, కన్నడలో రావడం, ఇవంతా రావడం, మంచి రావడం వాళ్ళకి ఎందుకు నచ్చలేదు. ఈవెన్ నేను అక్కడ నుంచి తిరిగి రావడం అంటే కొండ విజయన్న దొరకగానే నేను అది ఫాల్స్ అమ్మా. కొండ విజయన్న సబ్జెక్టు అది వేరు, నా సబ్జెక్టు వేరు. పనిలో పని కొండ విజయన్న దొరికాడు, తిరిగిచ్చేద్దాం ఈయన కూడా. నాకన్నా బ్లాక్ మనీ ఉన్నోళ్ళు, నాకన్నా ఎక్కువ బంగారం ధరించేటోళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టనోళ్ళు, ఒక పే స్లిప్ కూడా లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా. వాళ్ళ దగ్గర పోకుండా నా దగ్గరికి వచ్చిరంటే మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఐటీ అధికారులు ఎప్పుడు వచ్చారు అంటే, మీరు దీనికి సంబంధించి ఏదైతే గోల్డ్ పర్చేస్ చేశారో దీనికి సంబంధించిన బిల్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ చేశారు? ఇంకా పూర్తిగా అవ్వలేదమ్మా, ఇంకా పూర్తిగా అది ప్రాసెసింగ్లోనే ఉంది, పూర్తిగా అవ్వలేదు. వాళ్ళు మనకు కొంచెం టైం ఇచ్చారు. టైం లోపల ఇంకొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ఇంకా అవన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఇంట్రాకేషన్ అనేది ఇంకా కొంచెం మాత్రమే అయిందమ్మా, పూర్తిగా అవ్వలేదు. పూర్తిగా కాకముందే పూర్తిగా అయిపోయినట్టు మొత్తం స్ప్రెడ్ చేసి బ్యాడ్ చేసేసారమ్మా. నేను ఎన్ని కిలోలు వేసుకున్నా అని చెప్పి నేను ఎక్కడ ప్రచారం చేయలేమ్మా. నా ఉన్నదాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు వేసుకున్నారు తప్ప నేను ఎక్కడ కూడా ఏది కూడా అనలేదు. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పటికే ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు, దాని తగ్గట్టుగా కూడా విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ సంబంధించి కూడా మొత్తం ప్రాసెస్లో ఉన్నట్టుగా కూడా సూర్య చెప్తున్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.